ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 25/5/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 6000 రూపీస్ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే. క్లాస్ వచ్చేసి 3 days ఉంటుందండి. అదేవిధంగా 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. 9866749835 80740699835. ఆన్లైన్ క్లాస్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్ ఉంటుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. మీకు బుక్స్ ఏమైనా కావాలనుకుంటే ఇంగ్లీష్ వర్షన్లో ఉంటాయండి. PDF బుక్స్ మాత్రమే అవైలబుల్. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్స్ మాత్రమే. 9866749835 80740699835కి సంప్రదించండి. బుక్స్ 16 వర్షన్స్ ఉంటాయండి. మీకు ఏ వర్షన్ కావాలన్నా కూడా ఆ వర్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని సర్క్యూట్ డయాగ్రామ్తో సహా మీకు ఉంటాయి. మీరు కావాలనుకున్న వారు ఒక్కొక్క బుక్ వచ్చేసి మీకు టోటల్గా బుక్స్ మొత్తం తీసుకోవాలనుకుంటే 4000 అండి. ఓన్లీ ఒక్కొక్క బుక్స్ తీసుకోవాలనుకుంటే 500 రూపీస్ అండి. ఓన్లీ PDFలో మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆదిత్య మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి కూడా పెద్దపల్లి. ఇంతకుముందు ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ అండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్. 9866749835 80740699835 మా అడ్రస్ అండి. ఈరోజు వచ్చేసి మనకు మైక్రోమాక్స్ 32T1260HD మోడల్ నెంబర్ వచ్చేసి 32T1260HD. బ్యాక్ లైట్ ప్రాబ్లం అండి. సో బ్యాక్ లైట్ ప్రాబ్లం. మదర్ బోర్డ్ వచ్చేసి ఈ మాదిరిగా ఉంటుంది. TP-VST569S. మోడల్ నంబర్ ఈ విధంగా ఉన్నది. ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ LVDS కనెక్టర్ ఉంది. ఫ్రంట్ సైడ్ LVDS కనెక్టర్ లేదు. మైక్రోమాక్స్ 32 inches అండి. ఓకే, మనకు బ్యాక్ లైట్ మనకు పాయింట్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి. రైట్ సైడ్లో 2 ప్లస్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో 2 ప్లస్లు ఉన్నాయి, మధ్యలో అన్నీ మైనస్ అండి. లెఫ్ట్ సైడ్లో 2 ప్లస్లు ఉన్నాయి, రైట్ సైడ్లో 2 ప్లస్లు ఉన్నాయి, మధ్యలో అన్నీ మైనస్ ఉన్నాయి. చూడండి అక్కడ బ్యాక్ లైట్ కనెక్టర్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకు చెకింగ్ వచ్చేసి ఆసిలేటర్ ICకి మైనస్ గ్రౌండ్ అనేది ఫెయిల్యూర్ అయిందండి. సో ఇక్కడ మనకు ట్రాక్ కంటిన్యూటీ ఉందా లేదా మనకు ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు కంటిన్యూటీ చూస్తే మనకు బీప్ సౌండ్ వస్తుంది. అంతా ఓకే. వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. సో అక్కడ మైనస్ పెట్టి అంటే మనకు IC దగ్గర నుంచి మనకు మైనస్ అనేది రావడం జరుగుతుంది, ఆసిలేటర్ IC నుంచి. అట్లయితే మనకు వోల్టేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రావడం లేదు సార్. సో ఐడెంటిఫై కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మైనస్ కాడ రిజిస్టర్ దగ్గర పెట్టి రైవడో దగ్గర పెడితే మనకు ఎలాంటి వోల్టేజ్ వస్తలేదు. అదే AB పిన్నుల దగ్గర పెట్టి మనకు వోల్టేజ్ చెక్ చేసినట్లయితే 40 volt వస్తుందండి. సో ఇప్పుడు చూడండి రిజిస్టర్ దగ్గర అది మైనస్ పాయింట్స్ అండి, అవి చూపిస్తలేదు అక్కడ నుండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి AB పాయింట్ల నుంచి ఇప్పుడు చూపిస్తే అంటే 40 volt వస్తుంది. అంటే మనకి ఇక్కడ బ్యాక్ లైట్ అంతా కూడా ఓకే, కానీ మనకు ఆసిలేటర్ నుంచి మైనస్ వోల్టేజ్ రాకపోవడం వలన బ్యాక్ లైట్ అనేది రావడం లేదు. సో ఆసిలేటర్ అనేది పోయిందని ఈ విధంగా మనము డిక్లేర్ అవుట్ చేయవచ్చు. అదేవిధంగా మనం టెస్టింగ్ పాయింట్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. సో నేను చూడండి ఆ గ్రౌండ్లకు నేను అక్కడ రిజిస్టర్ గ్రౌండ్లకు ఇక్కడ మనకు చూడండి AB పిన్లకు నేను కనెక్ట్ చేశాను. అప్పుడు మనకు బ్యాక్ లైట్ అనేది రావడం జరిగింది సార్. ఈ విధంగా మనము బోర్డును చెక్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మీరు చూశారు కదా, మైనస్ పాయింట్లకు నేను ఒక వైర్ కొట్టేసి నేను గ్రౌండ్ పెట్టేసి చూడండి అక్కడ ఏబీకి కనెక్షన్ పెట్టేశాను. ఇక్కడ మనకు ప్లస్ దగ్గర చూస్తే వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి 36 వోల్ట్ బ్యాక్ లైట్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకు ఆంపియర్ అనేది సరిపోదు. ఆంపియర్ సరిపోకపోవడం వల్ల లైటింగ్ అనేది డిమ్గా రావడం జరుగుతుంది. అంటే ఆసిలేటర్ ఐసి వేసినట్లయితే ఓకే అవుతుంది. సో మనకు ఆసిలేటర్ ఐసి దొరకలేదు కనుక మనకి ఇప్పుడు ఏం చేశామంటే ఒక ఇన్వర్టర్ బోర్డు తీసుకున్నాను. ఒక ఇన్వర్టర్ బోర్డు తీసుకొని సప్లైలు ఇచ్చాను. చూడండి రెడ్ వైర్ సప్లై, అక్కడ ఎల్లో వైరు బిఎల్ ఆన్ పాయింట్. అట్లా మనకు బోర్డులో ఎక్కడ బిఎల్ ఆన్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి ఇవ్వచ్చండి. ఇక్కడ బోర్డులో బిఎల్ ఆన్ పాయింట్ అనేది ఉంది. నేను ఎల్లో వైర్ అనేది బిఎల్ ఆన్ పాయింట్, రెడ్ వైర్ అనేది 12 వోల్ట్ ప్లస్. సో ఈ విధంగా ఇచ్చి ఒక ఇన్వర్టర్ బోర్డు మార్కెట్ నుంచి తెచ్చి ఈ విధంగా కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనకు ఆంపియర్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి మనకు లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ బోర్డ్ అండి డివైడ్ చేశాను, అంటే లెఫ్ట్కు రైట్కు డివైడ్ చేసి బ్యాక్ లైట్ అవుట్పుట్ కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్నాయి కదా, అట్లా డివైడ్ చేసి ఇచ్చాను. చూడండి లెఫ్ట్ రైట్ చూడండి, బ్యాక్ లైట్ ఆల్రెడీ కనెక్షన్ చేయబడి ఉంది. అంటే లెఫ్ట్కే ఇచ్చాను, రైట్కే ఇచ్చాను. ఈ విధంగా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఐసీని కూడా ఈ విధంగా మనకు పోయిందా బాగుందా లేదా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనకు బ్యాక్ లైట్ మనం చూసినట్లయితే చూడండి స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. స్టాండ్ బై రిలీజ్ చేశాను. సో బ్యాక్ లైట్ పర్ఫెక్ట్గా రావడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.